హాయ్ హలో అండి రైతు మిత్రులందరూ కూడా నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్వి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నా పేరు కృష్ణ. ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఒక లైక్ చేయండి, తోటి రైతులు కూడా షేర్ చేయండి. రామకృష్ణ అన్న. ఓకే ఓకే చెప్పండి అన్న. ఇప్పుడు అంటే చెప్పండి. అదే రెడ్ గోల్డ్ అనేది మేము నమ్మశక్యం కానీ మందు అది మేము నమ్మలేదు. ఇన్ని మందులు కొడుతున్నాం కదా, దీన్ని కూడా ట్రై చేసి చూద్దామని తెప్పించాము. ఓకే ఓకే మీది మీ ప్లేస్ అన్న? ప్లేస్ వచ్చేసి అల్లగడ్డ, నంద్యాల డిస్టిక్. ఓకే. రామచంద్రాపురం విలేజ్. అచ్చా, రామచంద్రపురం విలేజ్. నేను బ్రోఫియా కొట్టాను, గ్రాసియా, అనాబి, ఎక్స్పోనస్ అన్నా ఇలాంటి అన్ని పెద్ద బ్రాండెడ్లో ఇవ్వండి. సుమారుగా ఇప్పుడు నేను కొట్టి 25 రౌండ్లు అయినాయి కొట్టుబట్టి. అబ్బో, పెద్ద పెద్ద బ్రాండ్లే. పెద్ద పెద్ద బ్రాండ్లు 25 రౌండ్లు కొట్టినా. అవునవును. ఏమో దీన్ని యూట్యూబ్లో చూసి దీని పరిస్థితి, దీని కథ ఏందా అని కనుక్కొని ఇంక నీకు ఫోన్ చేయడం, మీరు పంపించడం జరిగింది. అవును. ఇది కొట్టినాక అయ్యాళ్ళకి 5వ రోజు అన్నా నాకు అయితే అంత ఆశ్చర్యం అనిపించింది. ఆ చేలోకి వచ్చి చూస్తే అంత జెన్యూ ఉంది అసలు చేనైతే. నేను నిన్ను కూడా నమ్మలే. ఇట్లాంటి యూట్యూబ్లు చాలా మంది ఉన్నారు, చాలా చూసినాములేనే ఆలోచన చేసాం. కానీ ఎక్సలెంట్ అన్న రిజల్ట్ అయితే. నీకు ఫోన్ చేయడం మధ్యలో ఏదైనా మందు కొట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ రాత్రి 10 అవుతుంది. అవునవును, 10 రాత్రి 10 అవుతుంది అయినా కూడా ఓకే. డిస్టర్బ్ చేయడం కాదే, డిస్టర్బ్ అంటే నేను ఎప్పుడు ఆలోచించాను, డిస్టర్బ్ కోసం ఆలోచించాను. బట్ ఆ షేర్ రిజల్ట్ చూసి నీకు ఎప్పుడెప్పుడు ఫోన్ చేసి చెప్దామా అనే ఆలోచన. అవును, ఆ రోజు కూడా మీరు ఎగ్జైట్మెంట్ తోనే కొట్టేళ్ళన్నా. ఆ రోజు నాకు ఫోన్ చేశారు కదా, ఫోన్ చేసి అడిగి ఆ రోజు ఎంత అయితే ఎగ్జైట్మెంట్ ఉందో అంతకన్నా డబ్బులు ఉంది మీరు మాట్లాడే వాయిస్ బట్టి నాకు అర్థమవుతుంది. అవునవును, అల్టిమేట్ రిజల్ట్ అయితే పక్కా. ఇప్పుడు కూడా వెనకమ్మడే డోసు, దానమ్మడే డోసు కొడితే మేళ, మధ్యలో ఏదన్నా మళ్ళా ఒక రౌండ్ వేరేది కొట్టి అన్న. ఇప్పుడు మనది ఎన్ని రోజుల తోటనే? ఇప్పటికి 90 days అయింది. 90 days కదా. ఓకే, ఫైన్ ఫైన్. ఇప్పుడు మనకంటే చెట్టు ఎట్లా ఉందన్న? ఒక కాపు పడింది కింద. ఓకే ఓకే పడింది. 2వ స్టెప్ లేస్తా ఉంటే బింగి పడింది మొత్తం మళ్ళీ. ఓకే. ఎర్ర మళ్ళీ ట్రిప్స్ పడినాయి. పడినాక అలెక్ట్రోసిజ్మేట్ కొట్టా. వచ్చినాక వారానికి చేలో పోయా. నాకు ఏం రిజల్ట్ అనిపించలే. ఇంత పెద్ద ముందు అలెక్ట్రోసిజ్మేట్ అంటే ఎక్సలెంట్ అనమాట అది. అవును, కంపెనీ కానీ లేకపోతే ఎలక్ట్రోసిజ్మేట్ బ్రాండ్ కానీ మనకు అంతకు ముందు ఎట్లా పనిచేసింది నాకు తెలుసు. నేను కూడా చూసినా, నేను కూడా స్ప్రే చేసిన. నేను ఇట్లాంటివన్నీ కొట్టి చేను దెబ్బ తినడం ఎందుకు లేని చెప్పి మంచిగా కొడదాము, చేను ఆగుతుంది అన్నట్టు కొడితే, నేను కొట్టిన రోజు ఏ విధంగా ఎట్లా ఉందో చేను ఎలక్ట్రోసిజ్మేట్ కొడితే, లాస్ట్ 7వ రోజు పోయిన 6వ రోజు 7వ రోజు చేలో పోతే అదే విధంగా ఉంది, చేను అట్నే ఉంది. ఓకే, అంటే కొట్టిన తర్వాత అంటే ఫస్ట్ డే ఎట్లయితే ఉందో స్ప్రే చేసిన తర్వాత 6 days 7 days కూడా అట్లా సేమ్ అది ఉంది. సేమ్ అట్లనే ఉంది. ఇంకా దానికి గ్రోత్ రాలేదు, ఆకు అనేది విప్పారలేదు అన్న. తర్వాత కాదు నీ తెచ్చి పెట్టే ఇంట్లో అప్పటికే వారం అయిన కొట్లా నీ తెచ్చి. అవునవును. ఇది కొట్టినాక దీని రిజల్ట్ ఎలక్ట్రోసిజ్మేట్ పనిచేసిద్దా లేదా చూసినా కొడదాంలే. అవును, మన కొట్టేటప్పుడు కూడా సేమ్ క్లారిటీగా ఉంది అనుకో, నీది పనిచేసేదా లేదా అనేది తెలియదు కదా మాకు. కరెక్ట్ కరెక్ట్ అన్న. అవును, ఖచ్చితంగా నీది. నేను కొట్టే రోజు ఎర్రనల్లి బాగా నలిపి బాగా బింగి ఎక్కువ ఉండింది. అవును. కొట్టినాక 2వ రోజు పోయినా ఫ్లవరింగ్ ఏం లేదు, పెద్ద రిజల్ట్ అనిపించలే. ఖచ్చితంగా మళ్ళీ 2 రోజులు చేని పోకుండా ఇలా 5వ రోజు చేని పోయానా. ఓకే ఓకే. అల్టిమేట్ అద్భుతంగా ఉంది చేనైతే. అంత ఆశ్చర్యం అనిపించింది నాకు. 22 తారీఖు 23 తారీఖు అనుకుంటాను. అవునవును, నేను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా. ఇది అలెక్ట్రోసిజ్మేట్ కొట్టినాక దీన్ని కొడదాంలేని కొట్టకుండా ఇప్పుడు 5 days అయింది కొట్టి దీన్ని. అచ్చా, ఎట్లుంది? సూపరా? సూపర్, ఎక్సలెంట్ రిజల్ట్. ప్రతి రైతు వాడుకోవచ్చు. జెన్యూన్ చెప్తాను నేను. నాకు దానికి నీకు గొప్ప అని కాదు, నా పరంగా, నా చేను పరంగా నాకు ఆ మందు పనిచేసిన విధానం చెప్తాను. సరే కిషన్, ఇప్పుడు నెక్స్ట్ ఇదే కొట్టమంటావా? మధ్యలో ఏదైనా జంపు, ఏదన్నా క్యాబినెట్ ట్యాప్ కానీ ఏదైనా తెగులు కొట్టమంటా? అక్క కూడా ఏదో మాట్లాడబోతుంది, అక్క కూడా మాట్లాడియండి. ఇన్ని చూసిన ఇద్దరం చేలో పోయేవాళ్ళమే, నిత్యం పనిచేసుకునే వాళ్ళమే. అవునవును. ఆ రోజు మీరు అంటే రియల్ చెప్పాలంటే నాకు ఆ రోజు
మీరు అడిగిన విధానము ఓకే. నేను ఆ రోజు కూడా ఛాలెంజ్ చేసినాను. అంటే ఛాలెంజ్ కాదు, బట్ నాకు నమ్మకం ఉంది. అవునవునులే. మన ప్రోడక్ట్ మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు, నమ్మకం లేనప్పుడు మనం వేరే వాళ్ళకి అమ్మాయి చెప్పలేము కానీ. అమ్మడం కాదు, ఒకవేళ నాకు కొట్టినాక రిజల్ట్ బాగాలేకపోతే ఇంకా అది నీకు ఫోన్ చేయను, దాన్ని ఇంకా అంతవరకే చాప్టర్ క్లోజ్ అడిగి. కొంతమంది రైతులు ఏంటంటే అంటే కొట్టిన తర్వాత రిజల్ట్ గారు కూడా ఫోన్ చేయరే. అంటే మనకి అది తెలియాలా, మనకు దాని పంతనం అనేది ఖచ్చితంగా రైతు కనుక్కోవాలి. ఇన్ని మందులు కొడుతూ ఒక ట్రిప్ కి నేను ఒక ట్రిప్పులు 5,000 6,000 రూపాయల మందు కూడా కొట్టా ఎకరాకి. ఒక ఎకరాకి 6,000 రూపాయల మందు కొట్టా నేను ఒక రౌండ్. కానీ నాకు 5 రోజులు రిజల్ట్ వచ్చి పెద్దగా అనిపించలే. అంటే ముడత రాకుండా ఆపుకోగలిగాను, కానీ చెట్టు గ్రోత్ రావడం కానీ అది కరెక్ట్ గా పొజిషన్ ఫ్లవరింగ్ రావడం కానీ లేదు. రేపు నీకు సేలో పోయినాక ఫ్లవరింగ్ వీడియో తీసి నీకు వాట్సాప్ పెడతాను. తప్పకుండా అవసరం, నేను కూడా వస్తాను. నెక్స్ట్ అవసరం అయితే మోస్ట్లీ సాటర్డే ప్లాన్ చేసుకుంటే మీ ఆలగడ్డ వైపు. నంద్యాల ఆలగడ్డ దగ్గరేనా? దగ్గర, నంద్యాల నుంచి ఆలగడ్డకు వచ్చేసి 40 కిలోమీటర్స్. నెక్స్ట్ ప్రాసెస్ చెప్పండి నా తర్వాత ఏంటి అని. తప్పకుండా అమ్మా, తప్పకుండా. అంటే ఇప్పుడు 5 days అయింది కదా, 5 days తర్వాత మళ్ళీ ఏం మనకు మందు స్ప్రే చేయాలి? తప్పకుండా అమ్మా. ఇప్పుడు అన్న మన దాంట్లో ప్రాబ్లం ఏముంది? ఏమన్నా కనబడుతుందా? తెల్లదోమ లేదు, నల్లి లేదు, ఏం లేదు, నీట్ గా వస్తుంది. ఫ్లవరింగ్ కూడా ఉంది, ఫుల్ ఫ్లవరింగ్ వస్తుంది. నేను కొట్టినప్పుడు ఊమిక్ యాసిడ్ కొట్టిన ఒకసారి, కొద్ది జాన పైన జాగింది కొమ్మ, దగ్గర పుట్టకుండా. కొట్టినాక ఇప్పుడు 5 రోజులు కదా, ఇప్పుడైతే నీకు అక్కడెక్కడ ఫ్లవరింగ్ కనపడింది, ఆకు నీట్గా వచ్చింది ఈ రోజుకైతే నాకు. రేపు ఎల్లుండి చూస్తే గానీ ఏమైనా చిట్టి ఆకు పడి దగ్గర కొమ్మలు పుడతాయా అనేది తెలియాలి. లోపల మళ్ళీ ఏదైనా అటాక్ కాకుండా అట్లా. తప్పకుండా. ఇప్పుడు ఏం లేదే, మీరు ఇప్పుడు మనకు బ్లాక్ ట్రిప్స్ అయితే లేవు, కనబడలే కదా? ఏం లేవు, చేను అయితే క్లియర్ 100%. ట్రిప్స్ కొంచెం గమనించలేదులే, రేపు లేవు, పూతల్లో కూడా లేవు. చూసా నేను, పూతలో చూసా. ఎందుకంటే ఇప్పుడు సీజన్ అది నడుస్తా ఉంది కాబట్టి. లేవనా బ్లాక్ అసలు దాంతో ఒక పూతలో కూడా నాకు తీసి బయటికి తీసి ఎండవి పెట్టా. ఎండవి పెట్టినప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తాయి. అవును, ఏ ఒక్కటి కూడా కనపల నాకు. గ్రేట్. తప్పకుండా. ఇప్పుడు మనకి ఏం లేదా, ఒకసారి మన పోలీసు ఇంతమంది ఓటిల్లా మీరు? పోలీసు నేను అసలు జంపే 80% జంపే పడతాను, పోలీసు వాడిన అసలుకి. అయితే సరే, పోలీసు చమత్కార్ ఒకసారి కొట్టేయండి. పోలీసు చమత్కార్ 2 కలిపి స్ప్రే చేసేయండి. చమత్కార్ గ్రోతింగ్ వస్తామా, దాంతో పాటుగా ఫ్లవరింగ్ ఎక్సలెంట్ వస్తుంది. గ్రోత్ ఆగిపోయింది కదండి అది. ఏం కాదు. ఇప్పుడు మన చేను ఎంత హైట్ లో ఉందన్న? నాకు నడుముల కాడకు ఉంది. నడుముల కాడ అంటే ఆల్మోస్ట్ 3.5 ఫీట్లు ఉన్నట్టు ఉంది. ఏం కదన్నా. ఓకే. ఇప్పుడు మనకు మనకు ఇంత హైట్ పెరిగిన కూడా మనకి ఏంటంటే మనకు క్రాప్ సెట్టింగ్ అని నేను అట్లా కదన్నా, దాన్ని నేను చాలా వాటికి యూజ్ చేసినాక. ఇంతకుముందు వాడిందమ్మా? మిరపకు వాడలే కానీ కాటన్ మీద ఎక్కువ వాడతాం. నేను చెప్తున్నా కానీ మీరు పోలీసు చమత్కార్ 2 కలిపి స్ప్రే చేయండి, దాని రిజల్ట్ నాకు చెప్పండి. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ నేను బ్లూ బాక్స్ పంపిస్తా. బ్లూ బాక్సా? లేదు అంటే ఇప్పుడు మీకు టైం లేదు. సూపర్ ముందు అది కూడా. ఇప్పుడు మీకు ఏంటంటే టైం లేదు నాకు, అంటే నేను పంపించడానికి ఈ రోజు పంపించినా కూడా మీకు ఈ రోజు అయితే ఆల్రెడీ టైం అయిపోయింది. రేపు పంపించినా కూడా మీకు ఎల్లుండి వస్తే మీరు అవతల స్ప్రే చేసుకుంటారు. మీకు కొంచెం టైం వేస్ట్ అయ్యేది, డ్యూరేషన్ వేస్ట్ అవుతుంది. అవునవునులే. సో మీరు అందుకోసం ఏం చేస్తారంటే పోలీసు చమత్కార్ 2 కలిపి స్ప్రే చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ బ్లూ బాక్స్ స్ప్రే చేయండి. ఇప్పుడు పోలీస్ చమత్కార్ లో గ్యాబిట్ టాప్ వేయచ్చు కదా? కొమ్మకురుడు ఉందన్నా? కాయ అడుగున కాయలు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. పండు అయినాయనా? అది మేము కృష్ణ ఉంటే అసర్బో ప్లాంటమైసిన్ కలిపి స్ప్రే చేయండి. అసర్బా ఒక ఫస్ట్ టైం ఏం చేస్తాడు, ఇప్పుడు రేపు మీరు ఒక పని చేయండి, అసర్బో బేర్ వల్లదే అసర్బో అని చెప్పేసి ఉంటది, అది ప్లాంటమైసిన్ కలిపి స్ప్రే చేయండి. ఓకే. మనకు వర్షం సపరేట్ చేయాల్సిందే అది. మనకి ఏంటంటే దాని కాయ కులుడు కానీ ఓకే, మనకు కాయ మచ్చ రాకుండా ఉంటుంది. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొమ్మకులుడు రాకుండా చూసుకుంటుంది అది. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నట్టే మనం ఇప్పుడు నేను చెప్పిన చమత్కారును పోలీసు వేస్తారు. లేదు పోలీసు ఒకవేళ అది మర్చిపోతే నేను మనకు ఇట్లా 3 days 4 days టైం ఉందంటే నేను బ్లూ బాక్స్ పంపిస్తా. ఓకే.
ఓకే, రేపు కానీ ఎల్లుండి కానీ మీరు చమత్కారం సారీ ఇది అసర్బోను ప్లాంటమైసిన్ స్ప్రే చేయండి. ఓకే, రేపు సాయంత్రం. రేపు సాయంత్రం కొడతాము. చేసేసేయండి. నేను మనకి ఎట్లా 2 days టైం పడుతుంది. అంతా మాకు ఇది వస్తుంది, ఏది గ్లూ బాక్స్ వస్తుంది. ఓకే, ఇక్కడ దొరుకుతుందా సార్ మనకు? ఇక్కడ నుంచి పంపించాలమ్మా. కృష్ణ గ్రావిటీ టాప్ తెచ్చాను మంచి ముందు, అది కూడా మెటీరియల్ మెటీరియల్ ఆ 2 ఉంటాయి టెక్నికల్స్. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే మనకు కాయమచ్చ రాకుండా చూసుకోవాలంటే అసర్బో ఇస్ ద బెస్ట్. అది ఎప్పుడు Incoming వినలేదన్నా voice మేము. call from Ravu. అది కొత్త టెక్నికల్ అమ్మా, అంటే